ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. మనకు అస్సాం రైఫిల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి అయితే మనకు చాలామంది అయితే అంటున్నారు. అంటే అస్సాం రైఫిల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందంట కదా సార్, వీడియో చేయండి అని చెప్పేసి. యాక్చువల్గా ఈ నోటీస్ వచ్చేసి మనకి 2 days బ్యాక్ వచ్చిందండి. బట్ నేనే కావాలని దీనికి సంబంధించి వీడియో అయితే చేయలేదు. బట్ ఈ నోటిఫికేషన్ అనేది అందరికి ఎలిజిబిలిటీ అయితే కాదు. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లైక్ చేసే వీడియో చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే లైక్ అయితే తీసేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది అస్సాం రైఫిల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ PDF అండి, అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పైన చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ దాట్ కంపెన్సేషన్ గ్రౌండ్ అపాయింట్మెంట్ స్కీమ్ ఇన్ అస్సాం రైఫిల్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంట. అసలు ఈ కంపెన్సేషన్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి అప్లై చేయడానికి లాస్ట్ తేదీ వచ్చేసి 12 March 2022 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ డేట్ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు ఎవరు అప్లై చేయొచ్చు, మరి ప్రతి ఒక్కరు అప్లై చేసే అవకాశం ఉంటుందా అంటే లేదండి. ఇక్కడ దిస్ రిక్రూట్మెంట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎలిజిబుల్ డిపెండ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ అస్సాం రైఫిల్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్. అంటే అస్సాం రైఫిల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు ఒకవేళ మీరు చనిపోయినా కానీ, లేదా మీరు అస్సాం రైఫిల్ నుంచి రిటైర్మెంట్ అయినా కానీ, దాంతోపాటు డిశ్చార్జ్డ్ ఫ్రమ్ సర్వీస్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ ఆన్ మిస్సింగ్ వైల్ ఇన్ సర్వీస్. అంటే మీరు ఒకవేళ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ సంథింగ్ మీకు అంగవైకల్యం రావడము, అంటే ఆ విధంగా మీరు రిటైర్మెంట్ అవ్వడము, దాంతోపాటు మీరు అక్కడనే అస్సాం రైఫిల్లో వర్క్ చేస్తూ కనిపించకుండా మాయమైపోవడము. సో ఈ విధంగా జరిగి మీరు అస్సాం రైఫిల్లో వర్క్ చేసినటువంటి దాఖలాలు ఉన్నట్లయితే మీ ఫ్యామిలీ వారు, అంటే మీ తండ్రి కనుక అప్లై చేశాడు అనుకోండి, సో మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు, అంటే పిల్లలు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే అస్సాం రైఫిల్లో ఇంతకుముందు సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి అవకాశం అయితే లేదండి. ఓకేనా? ఎవరైతే మీ ఫ్యామిలీస్ కనుక వర్క్ చేసినట్లు ఉంటే కనుక ఒక్కసారి నాకు కింద కామెంట్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది ఉన్నారో మనం కూడా తెలుసుకుందాం. మీ నోటిఫికేషన్ గురించి మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. దీన్ని మీరు ఆఫ్లైన్లో అప్లై చేసే అవకాశం ఉంటుందండి, లేదంటే మీకు ఈమెయిల్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు ఆఫ్లైన్లో అప్లై చేస్తే కొంచెం బెటర్. ఇక ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తంగా మీకు 10 రకాల పోస్టులు ఉండడం అయితే జరిగిందండి. ఇందులో మనకు జీడీ అని చెప్పేసి ఉంది. ఈ జీడీకి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. దీనికి 94 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా హవాల్దార్ క్లర్క్ అన్నమాట, దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ 4 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ వారంటీ ఆఫీసర్ అండి, దీనికి మేల్ మాత్రమే అప్లై చేయొచ్చు, మొత్తంగా 4 వేకెన్సీలు. అదేవిధంగా మిగతా పోస్టులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తంగా పోస్టుల గురించి చూసుకున్నట్టయితే 152 వేకెన్సీస్ మనకు ఉండడం అయితే జరిగింది. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైతే జీడీ ఉందో జీడీకి 10th పాస్ అయితే సరిపోతుందండి. దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ క్లర్క్ చూసుకున్నట్టయితే దీనికి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్తో పాటు మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు టైపింగ్ ఉంటుంది అన్నట్టు, టైపింగ్ చేసినట్టయితే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 25. దీని తర్వాత నెక్స్ట్ రేడియో మెకానిక్ అని చెప్పాను కదా, దీనికి 10th అయితే పాస్ కావాలి. 10thతో పాటు టెక్నికల్ సర్టిఫికేట్ కూడా మీకు అవసరం అయితే ఉంటుందండి. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ లేకపోతే కనుక ఇంటర్ సర్టిఫికేట్ ఉన్నా మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఇంటర్లో మీరు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే చదివినట్లయితే ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు. దీనికి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రేడియో ఆపరేటర్ అండి, దీనికి 10వ తరగతి పాస్ అవ్వాలి. 10వ తరగతితో పాటు టెక్నికల్ సర్టిఫికేట్ అంటే ITI సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు ITI సర్టిఫికేట్ లేని పక్షంలో ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్లో మీరు కంపల్సరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చదివినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ ఆర్మోర్ అన్నమాట, దీనికి వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అన్నమాట, దీనికి వచ్చేసి 10th అయితే పాస్ అవ్వాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28. నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్ అండి, దీనికి వచ్చేసి 10th అయితే పాస్ అవ్వాలి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక్కో పోస్టుకు సపరేట్గా ఉన్నాయి, అంటే మేల్ వాళ్ళకి మేల్ అని, ఫీమేల్ వాళ్ళకి ఫీమేల్ అని. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేస్తే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇదొక పాయింట్ని గమనించి అప్లై అయితే చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాషర్ మ్యాన్ అనమాట, వాషర్ మ్యాన్కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23. నెక్స్ట్ వచ్చేసి ఆయా అండి, ఇది ఫీమేల్ వాళ్ళకు, దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు. ఇక దీనికి ఫిజికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే ఏదైతే జీడీ ఉందో జీడీకి వచ్చేసి హైట్ 170 సెంటీమీటర్స్ మేల్ ఉండాలండి. ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఫీమేల్ ఉండాలి.
ఇక నెక్స్ట్ చెస్ట్ చూసుకున్నట్టయితే 80 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. మీరు గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్ పెరగాల్సి అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్టీ పర్సన్స్ ఉంటారో ఎస్టీ వాళ్ళకు 162.5 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి మేల్ వాళ్ళకి. ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఇక మేల్ చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి అయితే ఉంటుంది. ఇది జీడీకి అన్నట్టు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లర్క్ అన్నమాట. ఈ క్లర్క్కి అందరికీ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫీమేల్కి వచ్చేసి 155 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి ఉంటుంది. 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి అయితే ఉంటుంది. ఇక ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎస్టీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలండి. ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్ పెరగాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే రేడియో మెకానిక్, అదేవిధంగా ఓఆర్ఎల్, దాంతోపాటు ఆర్మోర్, అదేవిధంగా వాషర్మన్, వీటికి చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి మినిమం అందరూ. 80 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలండి. గాలి పీల్చుకున్నప్పుడు మీకు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి అయితే ఉంటుంది. ఇక ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి. ఇక నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్, అదేవిధంగా లేబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే దీనికి కూడా హైట్ 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక ఫీమేల్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి మేల్కి 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 162.5 సెంటీమీటర్స్ అండి. ఫీమేల్ చూసుకుంటే 150 సెంటీమీటర్స్, 76 చెస్ట్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి. ఇక ఫైనల్గా చూసుకున్నట్టయితే ఆయా అండి. ఆయాకి వచ్చేసి హైట్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అందరికీ. ఇక ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని చెప్పిన కదా, మీరేం టెన్షన్ అవ్వకండి. అంటే ఈ కోటాలో అప్లై చేసే వాళ్ళకి, అంటే ఇక్కడ ఉంది కదా కాంపెన్సేషన్ నెట్, ఈ కోటాలో అప్లై చేసే వారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇక్కడ వీళ్ళు రిలాక్సేషన్ అయితే ఇస్తారు. హైట్ గురించి చూసుకున్నట్టయితే 7.5 సెంటీమీటర్స్ వరకు అయితే మీకు రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 170 సెంటీమీటర్స్ ఉంది కదా, దానికి హైట్ వచ్చేసి మీకు ఎంత ఉంటుంది అంటే 162.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అంటే మీరు 162.5 ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో 170 సెంటీమీటర్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. చెస్ట్ చూసుకున్నట్టయితే 6 సెంటీమీటర్ల వరకు అయితే కూడా మీకు తగ్గించడం అయితే జరిగిందండి. ఇక దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 15 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ మీకు వీళ్ళు పెంచడం అయితే జరిగింది. నేను చెప్పాను కదా ఏజ్ లిమిట్ ఓన్లీ 18 to 23 ఇయర్స్ అని చెప్పాను జీడీకి. అంటే ఇక్కడ 18 to 23 ప్లస్ 15 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి వెయిట్ చూసుకున్నట్టయితే వెయిట్ ఎంత ఉన్నా కూడా ఇబ్బంది అయితే లేదు. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మీకు 5 km రన్నింగ్ అయితే ఉంటుంది. దీనికి 24 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకి. ఇక ఫీమేల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. దీనికి సమయం వచ్చేసి 8 నిమిషాల 30 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ కోటాలు అప్లై చేస్తారు కదా, మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ మీకు ఏముంటుంది అంటే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ ఎట్లా ఉంటుంది అంటే మీ ఒక్కో పోస్ట్ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్, ఓకేనా. ఇప్పుడు క్లర్క్కి అప్లై చేశారనుకోండి వాళ్ళకి టైపింగ్ టెస్ట్, వాషర్మ్యాన్కి అప్లై చేశారనుకోండి ఉతకడం. సో ఈ విధంగా అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ ట్రేడ్ టెస్ట్ని ఆర్ స్కిల్ టెస్ట్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ అయితే చేస్తారు. మెడికల్ చేసేసిన తర్వాత మెడికల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికో ఒకరికి నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీనికి ఎట్లా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ ఫామ్ని కూడా ఇస్తాను. ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ప్రింట్ తీసుకోవాలి. దీన్ని మొత్తంగా ప్రింట్ తీసేసుకొని అన్ని జాగ్రత్తగా ఫిల్ అయితే చేయాలి. అన్ని ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ ఉంది కదా, హెడ్ క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, లైట్ కోర్ షిల్లాంగ్ మేఘాలయ, ఎన్ఆర్ఎస్ గౌహతి అస్సాం అనే ఈ అడ్రస్కి అయితే మీరు 2వ తేదీ మే 2022 డేట్ లోపు అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. ఎలా పంపాలి అని చూసుకున్నట్టయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే ఉపయోగపడిందో కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. ఎవరికైతే ఉపయోగపడలేదో ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే ఇదన్నమాట. ఇటువంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుద్దు అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.